విజయవాడ మొగల్రాజపురంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 4 మృతి చెందారు. ప్రమాదంలో మరో 5గురికి గాయాలయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావుని అడిగి తెలుసుకుందాం. కనకరావు, మృతి చెందిన వారి వివరాలేంటి? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ మొగల్రాజపురం సున్నబట్టి సెంటర్ లో జరిగిన కొండచర్య విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరుకుంది. మరో 5గురు విజయవాడ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా చెబుతున్నారు. అయితే ఇంకా కొంతమంది చిక్కుకొని ఉన్నారు. వర్షం తీవ్రత ఎక్కువగా పెరగడంతో సహాయక చర్యలు కూడా సిబ్బంది నిలిపివేశారు. అదే విధంగా ఆ కొండ ఆనుకుని ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడే వాళ్ళకి వసతి ఇవన్నీ కూడా ఏర్పాట్లు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. దీంతో పాటు మరికొంత కొన్ని మృతదేహాలు దాంట్లోనే ఉన్నాయి. వాటిని తీయాల్సిన అవసరం ఉంది. అయితే వర్షం తీవ్రత తగ్గిన తర్వాత మళ్ళీ రిస్క్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తారు. ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు 4 చనిపోయారు, 5గురికి గాయాలయ్యా వాళ్ళు చికిత్స పొందుతున్నారు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది కనకరావు? 4 ఇప్పటికే మృతి చెందారు, 5గురికి గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారి పరిస్థితి సంబంధించి ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మిగతా 4గురికి కొన్ని గాయాలయ్యాయి. వాళ్ళకి మరికొన్ని రోజులు చికిత్స పొందాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు కనకరావు.